హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మొహాన్షా క్లాసెస్. స్టూడెంట్స్, ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోస్లో రిడక్షన్ ప్రాబ్లమ్స్ అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇంటిగ్రేషన్స్ నుంచి రిడక్షన్ ప్రాబ్లమ్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్ని సపరేట్గా వీడియోస్ ఉంటాయి. అన్ని వీడియోస్ వాచ్ చేయండి, మీరు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇఫ్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, నౌ ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా నాన్న, మనకి ఇంటిగ్రేషన్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో అంటే మనకి ఎన్ని వస్తాయి ఇంటిగ్రేషన్స్ నుంచి మనకి 2 వస్తాయని చెప్పాను నేను. ఒకటి వచ్చేసి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ రిడక్షన్ వస్తుంది, ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు నేను చెప్పే మోడల్స్ నుంచి వస్తాయి నాన్న. ఓకే, నేను ఇక్కడ మీకు ఒక పిక్చర్ ఇస్తాను, ఆ పిక్చర్ లో మీరు క్లియర్ గా చూడొచ్చు. ఓకే, అంటే మీకు మోడల్స్ అంటే ఈ మోడల్ కి ఎలా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పి. ఓకేనా? ఇప్పుడు మనం ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్ చూద్దాము. ఇది ఒక టైప్ అనుకోండి. క్వశ్చన్ ఇలా ఇస్తాడు, అంటే ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ బై సి సైన్ ఎక్స్ ప్లస్ డి కాస్ ఎక్స్ అని చెప్పి. ఓకేనా? ఇలాంటి ప్రాసెస్ ఇచ్చినప్పుడు, ఓకే, ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ప్రాసెస్ ఏ విధంగా చేయాలి? ఫస్ట్ స్టెప్ మనం ఏం రాసుకోవాలంటే న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు, ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలో చెప్తున్నాను. న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్, ఓకే, ప్లస్ b ఇంటూ డినామినేటర్. క్లియర్ అనా? న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్. న్యూమరేటర్ ఏముంది ఇక్కడ మనకి చూడండి, 9 cos x మైనస్ sin x ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ఏంటి నాన్న? 4 sin x ప్లస్ 5 cos x, ఓకే, ప్లస్ b ఇంటూ 4 sin x ప్లస్ 5 cos x. క్లియరా? ఇలా మనం క్లియర్ గా రాసుకుందాం. చూడండి, అయితే ఇక్కడ ఫస్ట్ మీకు పార్షియల్ ఫ్రాక్షన్స్ వచ్చి ఉండాలన్న. పార్షియల్ ఫ్రాక్షన్స్ 12 లో మనకు పార్షియల్ ఫ్రాక్షన్స్ చాప్టర్ ఉంది కదా. పార్షియల్ ఫ్రాక్షన్స్ దీంట్లో కొంచెం బేసిక్ టచ్ అవుతుంది. చూడండి, ఇలా 9 cos x మైనస్ sin x ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ దిస్ వన్ కదా 4, డి బై డిఎక్స్ ఆఫ్ sin x ఎంత నాన్న? cos x. ఓకే, ఇప్పుడు డి బై డిఎక్స్ ఆఫ్ 5 అంటే ఎంత? 5. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎంత నాన్న? మైనస్ సైన్ ఎక్స్, అంటే నేను ఇక్కడ మైనస్ 5 సైన్ ఎక్స్ అని రాస్తున్నాను. క్లియరా? ప్లస్ దీనికి డి బై డిఎక్స్ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఈ స్టెప్ రాసేస్తున్నాను. ఓకేనా? క్లియర్? నౌ ఇప్పుడు మల్టిప్లై చేద్దాము. 9 cos x మైనస్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ a, 4a cos x మైనస్ 5 ఇంటూ a మైనస్ 5a sin x ప్లస్ 4 ఇంటూ b, 4b sin x ప్లస్ 5b cos x. క్లియరా? నౌ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? కంపేర్ cos x కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏముంది? కాస్ ఉంది, సైన్ ఉంది. ఒకసారి సైన్ కంపేర్ చేయాలి, ఒకసారి కాస్ కంపేర్ చేయాలి. ఓకేనా? కాస్ చూడండి, ఇక్కడ కాస్ వాల్యూ కోఎఫిషియంట్ ఏముంది? 9 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఇంకోటి ఇది ఏముంది? 4a ప్లస్ 5b. ఓకేనా? ఇది 1 అనుకోండి. నౌ కంపేర్ సైన్ ఎక్స్ కోఎఫిషియంట్స్. కంపేర్ ఏంటి నాన్న? సైన్ ఎక్స్ కోఎఫిషియంట్స్ ఏంటి? ఇక్కడ -1 ఈజ్ ఈక్వల్ టు ఇది కదా, మైనస్ 5a ఇంకా ప్లస్ 4b, ఇది 2 అనుకో. ఓకే, నౌ సాల్వ్ 192. సాల్వ్ 192. ఎలిమినేషన్ అన్నా ఓకే, లేదు అంటే మల్టిప్లికేషన్ అన్నా అదేమంటారు క్రిస్ క్రాస్ మెథడ్ అన్నా చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి బేట, ఇప్పుడు 9 ఈజ్ ఈక్వల్ టు 4a ప్లస్ 5b. ఇక్కడ ఇలా రాసుకుంటే -1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5a ప్లస్ 4b. ఓకే, రెండు సేమ్ లేవు. మనం ఏదైనా ఒక నంబర్ని ఇది 4తో ఇది 5తో మల్టిప్లై చేద్దాం. ఓకే, నౌ 5 9s 45. ఎలిమినేషన్ మెథడ్ తెలుసు కదా, అదే అనమాట. 5 4s 20a, 5 ఇంటూ 5 25b. ఓకే, నౌ -4 ఈజ్ ఈక్వల్ టు 5 4s మైనస్ 20a, 4 4s 16b. ఓకేమా? ఇప్పుడు ప్లస్ 20a మైనస్ 20a క్యాన్సిల్ అయిపోతుంది. 45 మైనస్ 4 ఎంత? 41 ఈజ్ ఈక్వల్ టు 41b. ఇది క్యాన్సిల్ అయిపోతుంది, అంటే b ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1.
నాన్న మీరు క్రిస్ క్రాస్ మెథడ్ కూడా చేయొచ్చు. ఇది ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని y కోఎఫిషియెంట్స్ కాన్స్టెంట్ x కోఎఫిషియెంట్స్ రాసుకుంటారు కదా, అలా కూడా చేసినా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. సబ్స్టిట్యూట్ b వాల్యూ ఏదైనా ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ b ఇన్ 1. ఓకే, 9 is equal to 4a ప్లస్ ఇది ఇక్కడ 5 ఇంటూ b. b అంటే ఎంత 1, 9 ప్లస్ 5 ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే -5 is equal to 4a. ఇప్పుడు ఏ ఎంతనా ఇక్కడ 4 is equal to 4a. 4 క్యాన్సిల్. a is equal to ఎంత వచ్చిందన్న మనకి a is equal to 1, b is equal to 1 వచ్చింది. మనకి ఏ వాల్యూ వస్తే ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, నా ఇప్పుడు చూడండి మనం క్వశ్చన్ లో సబ్స్టిట్యూట్ చేద్దామా. చూడండి క్వశ్చన్ ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 9 cos x minus sin x by 4 sin x plus 5 cos x dx అని ఉంది. ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్. మనం ఏం చేసాము, న్యూమరేటర్ ప్లేస్ లో ఈ స్టెప్ లో సబ్స్టిట్యూట్ చేయండి బిడ్డ. న్యూమరేటర్ ప్లేస్ లో మనం ఇలా రాసాం కదా, ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 1. ఇప్పుడు ఈ న్యూమరేటర్ ప్లేస్ లో ఈ వాల్యూ అంతా సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ a ఇంటూ a అంటే ఎంత 1 ఇంటూ 4 cos x మైనస్ 5 sin x ప్లస్ 1 ఇంటూ అగైన్ ఇక్కడ 4 sin x ప్లస్ 5 cos x. ఓకే క్లియర్. బై ఇది న్యూమరేటర్ ప్లస్ రాసాం కదా, డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ రాయండి. ఏంటి 4 sin x ప్లస్ 5 cos x ఇంటూ dx. క్లియర్ అయ్యే స్టెప్. నౌ ఇక్కడ చూడండి మా, దీన్ని ఎలా చేస్తున్నాం మనము, ఈజ్ ఈక్వల్ టు ఇది బై ఇది రాసుకోవచ్చు కదా. ఇక్కడ 1 వచ్చింది కాబట్టి నేను 1 రాస్తున్నాను నాన్న. మీకు ఏ వాల్యూ వస్తే ఆ వాల్యూ అక్కడ రాయాలి. ఓకే చూడండి 4 cos x మైనస్ 5 sin x బై 4 sin x ప్లస్ 5 cos x dx నేను సపరేట్ గా రాస్తాను. ఓకే, ఇప్పుడు ఇది బై ఇది అని చెప్పాను కదా, ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 4 sin x ప్లస్ 5 cos x by 4 sin x plus 5 cos x dx. ఇది సేమ్ ఉన్నాయి కదా నాన్న, క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, నౌ ఇది చూడండి, ఇది ఎలా ఉంది, ఏ ఫార్ములా ఉంది చూడండి మా. 4 సేమ్ ఉంది, ఇక్కడ 5 సేమ్ ఉంది. d by dx of sin x ఎంత cos x, d by dx of cos x ఎంత మైనస్ sin x. అంటే ఇది ఏ ఫార్ములా ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x dx. అంటే ఫార్ములా ఏంటి, log mod f ఆఫ్ x ప్లస్ c. ఓకే, ఈ ఫార్ములా ఇక్కడ రాయాలన్నమాట. ఈజ్ ఈక్వల్ టు log mod ఇది f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x లా ఉంది. అలా ఇలాంటి ప్రాబ్లమ్స్ లో ఇక్కడ ఇదే ఫార్ములా వస్తుంది, f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x వస్తుంది. కరెక్ట్ గా చేస్తే ఇలానే వస్తుంది. ఇక్కడ 2 క్యాన్సిల్ అయ్యి ఆన్సర్ రాస్తాం. ఓకేనా, మనకి ఎగ్జామ్ లో అప్రాక్సిమేట్ గా ఒక 2 to 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. 2 to 3 ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్, ఏదైనా రావచ్చు. లాగ్ మోడ్ f ఆఫ్ x అంటే ఏంటి, డినామినేటర్ 4 sin x ప్లస్ 5 cos x ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 కదా నాన్న, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఎంత x. ఓకే, ఇది 4 sin x ప్లస్ 5 cos x యాజ్ ఇట్ ఈజ్ గా రాయాలి, ప్లస్ ప్లస్ ఇదేంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఎంత x ప్లస్ c అన్నమాట. ఈ విధంగా మనం ప్రాబ్లం అనేది చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి సింపుల్ అండ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ చేశాను, ఏబి వాల్యూస్ నేను ఫైండ్ అవుట్ చేశాను. తర్వాత ఇక్కడ ఇంటిగ్రేషన్ లో న్యూమరేటర్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసి టోటల్ 2 టర్మ్స్ సపరేట్ చేసి ఈ ఫార్ములా వస్తుంది. ఓకే, ఇక్కడ ఏం లేదు, చాలా సింపుల్. అంటే ఇక్కడ ఒకవేళ మీకు ఈ పార్ట్ కానీ కన్ఫ్యూజ్ అవుతే, మీకు క్రిస్ క్రాస్ మెథడ్ తెలుసు కదా నాన్న. అంటే ఇలా ఉంటుంది కదా, x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి ఇలా వేసుకుంటాం కదా. ఓకే, అలాంటి ప్రాబ్లం కూడా మనం చేయొచ్చు. ఓకే, అలాంటి మెథడ్ మీరు చేయొచ్చు. ఎలా అయినా మనకు రెండింటికి సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇది ఒక ప్రాబ్లం చూసాం కదా, ఇంకో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం సేమ్ మోడల్. ఓకేనా. ఓకే స్టూడెంట్స్, ఇది సెకండ్ ప్రాబ్లమ్, సేమ్ మెథడ్. ఓకేనా, చూద్దాం. ఏంటి నేను చెప్పింది, ఇది సేమ్ మోడల్ లో ఉంది కదా. చూడండి, a cos x ప్లస్ b sin x బై c cos x ప్లస్ d sin x ఫామ్ లోనే ఉంది. అంటే ఇలా ఉన్నప్పుడు నేను ఏం చెప్పాను ఫార్ములా, ఫస్ట్ స్టెప్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ d బై dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్. ఓకేనా, ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ నాన్న. ప్రతి ప్రాబ్లంలో ఇదే స్టెప్, అంటే మనకి ఈ మోడల్ కి ఈ స్టెప్ అని గుర్తుపెట్టుకోవాలి.
ఓకేనా. ఇప్పుడు ఇంకో వేరే మోడల్ ఉంటుంది, నేను నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తాను అవి. ఆ మోడల్లో మనకి a ఇంటూ d బై dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b అనే ఉంటుంది. అంటే ఫస్ట్ స్టెప్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. ఓకేనా. చూడండి ఇక్కడ ఏంటి న్యూమరేటర్ అంటే ఏంటి నాన్న, 2 cos x ప్లస్ 3 sin x ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ d బై dx ఆఫ్ డినామినేటర్ అంటే ఏంటి 4 cos x ప్లస్ 5 sin x ప్లస్ b ఇంటూ డినామినేటర్ అంటే ఏంటి 4 cos x ప్లస్ 5 sin x. క్లియర్ అన్నా ఇక్కడ ఈ స్టెప్ నేనేం చేయలేదు, ఓన్లీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. న్యూమరేటర్ డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ a ఇంటూ d బై dx ఆఫ్ డినామినేటర్ 4 అలానే రాయండి. d బై dx ఆఫ్ cos x ఎంత మైనస్ sin x ఓకే ప్లస్ 5 d బై dx ఆఫ్ sin x ఎంత cos x ప్లస్ b ఇంటూ దీన్ని ఏం చేయట్లే నేను, ఇది యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. మీకు ఎందుకు డౌట్ రావచ్చు ఇక్కడ దీన్ని ఏం చేయట్లే అని చెప్పి, దీన్ని చేసాం కదా దీన్ని ఎందుకు చేయట్లే అంటే మీకు d బై dx అని ఉంది అందుకే చేశాను, ఇక్కడ ఏం లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. ఓకే నౌ కంపేర్ నాన్న, ఇది యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను నేను. 2 cos x ప్లస్ 3 sin x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4a మైనస్ 4a sin x ప్లస్ 5 ఇంటూ a ఎంత నాన్న 5a cos x, ఇక్కడ 4b cos x ప్లస్ 5b sin x. ఓకేనా క్లియర్. సేమ్ ప్రీవియస్ ప్రాబ్లమ్ లో ఏం చేసాం, కంపేర్ sin x కోఎఫిషియెంట్స్ అండ్ cos x కోఎఫిషియెంట్స్. కంపేర్ cos x కోఎఫిషియెంట్స్. ఓకే చూడండి కంపేర్ చేయండి ఎంత 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నాన్న ఇది ఉంది ఇది ఉంది 5a ప్లస్ 4b. దీని ఎలా రాసుకోవచ్చు 5a ప్లస్ 4b మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటున్నాను. నౌ కంపేర్ sin x కోఎఫిషియెంట్స్. ఓకే ఏంటి 3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి నాన్న మైనస్ 4a ప్లస్ 5b ఇక్కడ ఉంది కదా క్లియర్. నౌ ఇది సెకండ్ వన్. ఇప్పుడు మనం క్రిస్ క్రాస్ మెథడ్ చేద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్ లో మనం ఎలిమినేషన్ చేసాం కదా, ఇప్పుడు ఇది మనం క్రిస్ క్రాస్. దీన్ని ఇలా రాసుకోండి, తర్వాత మనం మైనస్ 4a ప్లస్ 5b మైనస్ 3 ఈక్వల్ టు 0. ఓకేనా నాన్న చూడండి ఇక్కడ. నౌ ఇప్పుడు ఈ రెండింటికి మనం క్రిస్ క్రాస్ మెథడ్ చేద్దాం. ఓకే ఇక్కడ చేద్దాం క్రిస్ క్రాస్ మెథడ్. చూడండి a ఈక్వల్ టు b ఈక్వల్ టు c. ఓకే ఏ అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ నుంచి కదా మనం స్టార్ట్ చేయాల్సింది. ఓకే చూడండి b4 మైనస్ 2 5 4 ఇక్కడ నుంచి కదా, ఇక్కడ నుంచి ఇది ఇది తర్వాత ఇది తర్వాత అగైన్ మళ్ళీ రాసు. సేమ్ ఇక్కడ చెప్పండి 5 మైనస్ 3 మైనస్ 4 అగైన్ 5. అర్థమైందా 5 మైనస్ 3 మైనస్ 4 5 అగైన్. నౌ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం కదా. ఓకే a బై 4 3 12 మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంటుంది. 5 2 ఎంత రానా 10 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 10. ఓకే ఈజ్ ఈక్వల్ టు b బై ఇక్కడ x ఉంటే x y ఉంటే y ఏ ఉంటే ఇక్కడ c లేదు కాబట్టి మనం కాన్స్టెంట్ రాసుకుంటాం. ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ 4 2 8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది మైనస్, ఇక్కడ 5 3 15 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1 బై 5 5 25 మైనస్ ఆఫ్ మైనస్ 16. క్లియర్ నా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి వీడిలో మైనస్ ఉంటుంది కదా. నౌ a బై క్లియర్ మైనస్ 12 మైనస్ ఆఫ్ మైనస్ ఎంత నాన్న ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు b బై 8 ప్లస్ 15. క్లియర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 1 బై 25 ప్లస్ 16. ఓకే ఇప్పుడు ఎంత నాన్న మైనస్ 2 b బై 23 ప్లస్ 1 బై ఎంత 41. నౌ a ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వచ్చింది మనకి మైనస్ 2 బై 41. b వాల్యూ ఎంత వచ్చింది నాన్న 23 బై 41. క్లియర్. ఇప్పుడు మనం న్యూమరేటర్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ మనం క్వశ్చన్ లో యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలని చెప్పాను కదా. చూడండి క్వశ్చన్ ఏంటి చూడండి ఇక్కడ 2 cos x ప్లస్ 3 sin x బై ఏముంది డినామినేటర్ లో మనకి 4 cos x ప్లస్ 5 sin x dx.
ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్, ఏం చెప్పాను లాస్ట్ ప్రాబ్లం లో, న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఇదంతా ఈ స్టెప్ లో చెప్పాను కదా a ఇంటూ అని, న్యూమరేటర్ ప్లేస్ లో ఇదంతా రాసుకోండి. ఏ అంటే ఏమొచ్చింది మనకు వాల్యూ, వాట్ వి గాట్ నాన్న, -2/41 ఇంటూ ఏముంది -4 sin x ప్లస్ 5 cos x, ఓకే, ప్లస్ b ఎంత నాన్న, ప్లస్ 23/41 ఇంటూ ఎంత 4 cos x ప్లస్ 5 sin x dx బై ఏంటన్నా డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకోండి. డినామినేటర్ ఏంటి ఇక్కడ 4 cos x ప్లస్ 5 sin x, అర్థమైందా? నౌ ఇజ్ ఈక్వల్ టు చూడండి -2/41 కాన్స్టెంట్ కదా, నేను సపరేట్ గా రాసేస్తున్నాను. ఇక్కడ -4 sin x ప్లస్ 5 cos x బై 4 cos x ప్లస్ 5 sin x dx. క్లియర్ నాన్న? ఇది బై ఇది చేస్తున్నాను అంతే, ఇది బై ఇది చేయాలి. ప్లస్ 23/41 కాన్స్టెంట్ నేను సపరేట్ గా రాస్తున్నాను. లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటిదన్నా 4 cos x ప్లస్ 5 sin x బై డినామినేటర్ ఏముంది 4 cos x ప్లస్ 5 sin x ఉంది dx. ఇది క్యాన్సల్. ఓకే, ఇదేం ఫార్ములా లాస్ట్ ప్రాబ్లం లో చెప్పాను కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ dx ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి నాన్న, log mod f ఆఫ్ x ప్లస్ c. చూడండి 4 సేమ్ ఉంది కదా, d బై dx ఆఫ్ cos x ఎంత మైనస్ sin x, 5 సేమ్ ఉంది, d బై dx ఆఫ్ sin x ఎంత cos x, అంటే ఇది ఏముంది f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x లా ఉంది కదా. ఫార్ములా ఏంటి -2/41 ఏంటి log mod f ఆఫ్ x అంటే ఏమని చెప్పాను 4 cos x ప్లస్ 5 sin x ప్లస్ 23/41 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx. ఓకే, ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసేసేయండి. log mod 4 cos x ప్లస్ 5 sin x, ఓకే, ఇదేంటి ప్లస్ 23/41 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఎంతనన్నా x ప్లస్ c. ఇది ప్రాబ్లం. క్లియరా? మీకు ఎలిమినేషన్ ప్రాబ్లం అయితే మీరు ఇక్కడ రాంగ్ చేసే ఛాన్స్ ఉంది నాన్న, ఇక్కడ రాంగ్ చేయొద్దు. మీకు లాస్ట్ ప్రాబ్లంలో ఎలిమినేషన్ చెప్పాను, ఈ ప్రాబ్లంలో క్రిస్ క్రాస్ మెథడ్ చెప్పాను. ఈ వాల్యూస్ అనేది క్లియర్ గా ఫైండ్ అవుట్ చేయండి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇంకో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం కి ముందు నేను కొంచెం థియరీ పార్ట్ చెప్తాను, అంటే సబ్స్టిట్యూషన్ ఏమేమి తీసుకోవాలనేది. అది చేసిన తర్వాత ఇలాంటిది ఇంకో మోడల్ ఉంది, చేద్దాం. ఇది ఆఫ్ ఆఫ్ ద ప్రాబ్లం 80% ఇదే ఉంటుంది, అది చిన్న అప్లికేషన్ మాత్రం దాంట్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే నాన్న? ఇఫ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.